హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇవాళ సాంబార్ రైస్ త్వరగా 20 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వర్షం పడుతుందండి. సాంబార్ రైస్కి వడియాలు తింటుంటే చాలా చాలా బాగుంది వేడివేడిగా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మనము రైస్ కందిపప్పు అయితే 1 అవర్ బిఫోర్ అయితే ఖచ్చితంగా నానాలి. నానితేనే మనకు మెత్తగా అన్నము ఉడుకుతుంది. బాగా నీట్గా కడిగేసుకొని నానబెట్టేసుకుందాము. 1 అవర్ సోక్ చేసేద్దాము. ఇప్పుడు చింతపండు, జాంకాయ అంత చింతపండు సైజు తీసుకున్నాను నేను. వేడి నీళ్ళే పోసుకున్నాం. వేడి నీళ్ళు వేస్తే బాగా గుజ్జుగా మనకు వస్తుంది. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందాము. మనం రైస్కి అయితే 1కి 2 పోసుకుంటాము, బట్ దీనికి మాత్రం 1కి 3 వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉప్పు వేసేసుకొని కుక్కర్లో మెత్తగా ఉడికిచ్చేసేసుకుందాము. 3-4 విజిల్స్, 5 విజిల్స్ అయినా పర్వాలేదు. మనకు అన్నము పప్పు అనేది మెత్తగా ఉడకాలి. ఇప్పుడు కూరగాయలు ఉడికిచ్చేసుకుందాం. తిరుమాత వేసుకొని తిరుమాతకి 1/2 స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, గార్లిక్ వేసేసి బాగా వేయించేసుకుందాము. గ్రీన్ చిల్లీ, ఒక 3 గ్రీన్ చిల్లీ, 2 రెడ్ చిల్లీ వేసుకొని ఆనియన్ వేసేసుకుందాము. బాగా కలిగి పెట్టేసుకొని కరివేపాకు వేసేసుకుందాము. వేసేసుకున్నాక కూరగాయలు లేకున్నా పర్వాలేదండి, మనం అప్పుడప్పుడు అనుకోనైనా చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో ఉన్నాయి, సొరకాయ ఉంది, ముల్లంగి ఉంది, వంకాయ ఉన్నాయి. సరే అన్నీ కలిపి వేసేద్దామని వేసేసాను. ముల్లంగి, సొరకాయ, బీన్స్ కూడా, బఠానీ కూడా ఉన్నాయి, వేసేసాను. వంకాయ అయితే ఇప్పుడే వద్దండి, ఉప్పేసి బాగా కలిపి పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాము. వంకాయ, ఈ కూరగాయలన్నీ ఆఫ్ వేగాక మళ్ళీ వంకాయ వేద్దాం. ముందే వేసామంటే వంకాయ మెత్తగా అయిపోతుంది. అలా మాత్రం చేయకండి. కొంచెం బాగా మగ్గాక మనం ఆ లోపల చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దాంతో ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పొడి ఇంట్లో తయారు చేశాను కదండి, నేను అన్ని వీడియోలో పెట్టాను. అదే సాంబార్ పొడి 2 స్పూన్స్ వేసాను. దాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాము చింతపండు గుజ్జులో. ఇప్పుడు ఆ కూరగాయలు బాగా ఉడికేసి ఉంటాయండి, మగ్గిపోయి ఉంటాయి. చూద్దాము. ఇప్పుడు వంకాయ వేసుకుందాము. వంకాయ వేసి మళ్ళీ బాగా కలిపి పెట్టేసుకొని, నేను ఉప్పు నీళ్ళలో వేసానండి, ఎందుకంటే కలర్ పోకుండా అలాగే ఉంటాయి మనకు. బాగా కలిపి పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 5 to 10 minutes దాకా పెట్టుకుందాం. మూత పెట్టేసి బాగా మగ్గాక మళ్ళీ టమాటా వేసుకుందాం. నేను ఆ లోపల చింతపండులో ఇంగువ నానబెట్టుకున్నానండి. నేను గడ్డ ఇంగువ అంటారు కదా, దాన్ని నానబెట్టేసుకొని అది కూడా చింతపండు పులుసులో కలిపేసాను. చూడండి, వంకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ముందే టమాటా వేస్తే కూరగాయలన్నీ సరిగ్గా ఉడకవు. సో టమాటా కూడా వేసేసుకొని మళ్ళీ కలిపి పెట్టేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 5 minutes లోయర్ ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఏం కూరగాయలు లేకున్నా పర్వాలేదు, ఆనియన్స్ ఎక్కువ వేసేసుకుంటే అదే సరిపోతుందండి. మనం ఎప్పుడు ఏమేమి చేయాలనుకుంటాం. అన్నము సాంబార్ సపరేట్ చేయాలో కొంచెం పనే. ఇలా అయితే సింపుల్గా సాంబార్ రైస్ వడియాలు చేసేసుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది. చూడండి, టమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులు అన్నీ వేసేసుకున్నాం కదా, అదంతా వేసేసుకొని బాగా చూడండి, బాగా చింతపండు పులుసులో ముక్కలన్నీ ఉడుకుతున్నాయి. చాలా చాలా నోరు ఉడుతుందండి నాకైతే. ఇప్పుడు చూడండి, రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం కొంచెం గరిటెతోనే అట్లా కొంచెము 2 times అలా అన్నామంటే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఇది కలిపాం కదా, బాగా ఉడికాయి కదా వంకాయ, కూరగాయలన్నీ బాగా చక్కగా, అదంతా దాంట్లో వేసేసుకుందాము. లేదంటే అన్నమే ఎత్తి దాంట్లో వేసి అట్లయినా వేసుకోవచ్చు, నేను ఇలా చేశాను. ఇప్పుడు వాటర్ కూడా అండి, మనం కూల్ వాటర్ వద్దు, హాట్ వాటరే పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకుంటే మనకు త్వరగా అయిపోతుంది. హాట్ వాటర్ వేసుకొని బాగా కలియపెట్టేసుకోవాలి. ఆ రైస్ అంతా, ఈ ముక్కలు అంతా, వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలియపెట్టాలి. హాట్ వాటర్ అయితే నేనైతే వేసా కదండి, దాని నిండా తీసుకున్నాను. హాట్ వాటర్ సరిపోతుంది. ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను.
నెయ్యి వేసేసుకొని సిమ్లో పెట్టాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా, తింటే కూడా అలాగే ఉందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ప్లీజ్ మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. థ్యాంక్ యూ. మమ్మీనా రేట్ డాడీ